నేచర్లో ఉండటం అంటే ఇష్టం, నేచర్ని చూడటం అంటే ఇష్టం, నేచర్ని ఆస్వాదించడం అంటే ఇష్టం. బట్ ఇక్కడ చూస్తే నాకు ఎలాంటి నేచర్ మంచి నేచర్ ఉన్నట్టు అనిపించట్లేదు. నాకు లేని ఇబ్బంది మీకు చూడటానికి ఏంటి అంత ఇబ్బంది? ఇందాక చెప్పిన మనిషి చేతిలో ఏదో ఒక జంతువుని పట్టుకొని ఏదో చేస్తున్నాడు. దీని గురించి ఏమని మాట్లాడతారు? ఇప్పుడు ఆ జంతువు, ఆ మోగజీవి, ఆ పిల్లో కుక్కో వెళ్ళి కోర్టుకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను రేపు చేశాడని. సార్ ప్రేమ్ సార్, మీకు హౌస్ లేదా? నాకు అంటే అనేది నా సొంత సంపాదనలో నాది అనేది లేదు. నాకు సంపాదన లేదు, నాకు సేవింగ్స్ కూడా లేదు, గట్టిగా మాట్లాడితే ఫోన్ కూడా లేదు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? నేనే ఆలోచించను, నా పేరెంట్స్ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు? మీకు బిచ్చగాడు అనే టైటిల్ ఇస్తున్నారు, ఇది మీకు బాధ అనిపించట్లేదా? నేను రోజు మాల్కి వెళ్తా, ఇనార్బిట్ మాల్లో హెయిర్ వాష్ చేస్తా, హెయిర్ ఫ్రెష్గా క్లీన్గా ఉంది, కాకపోతే దూకోవడానికి చేతులు కొంచెం సపోర్ట్ చేయట్లేదని దూకోవడం మానేసా, గ్రూమింగ్ మానేసాను అంతే. నేను హైజీనిక్గా ఉంటాను. మీరు ఇది అనుకుంటున్నారు హైజీనిక్ ప్లేస్ సార్? దెన్ మరి అంతమంది వచ్చి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అందరికీ అంతే ఆన్సర్ ఎవరు అసలు వాళ్ళు ఎవర్రా మీరంతా? నా లైఫ్ గురించి అంత ఇంట్రెస్ట్, అంత ఫోకస్, అంత అయితే మీరు చెప్పండి సార్, మీరు మిమ్మల్ని చూసే వాళ్ళకి దాన్ని తాగొచ్చు అని అంటారా? తాగి తొందరగా చచ్చిపోండి, మీ వల్ల జనాలకి ఏం ఉపయోగం లేదు. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మ్యాంకర్ రెప్కా. అయితే ఇప్పుడు చాలా వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి. అందులో మన సతీష్, ప్రేమ్ సతీష్ సార్, మీ అందరికీ తెలుసు కదా, పి అంట. సో నేమ్ కూడా సగం పలకని పెట్టలేదు సార్. సో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ అనమాట. దెన్ ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని ఎందుకు ఇంత ట్రోల్ అవుతున్నాయి? సార్ని అదంటున్నారు, ఇదంటున్నారు. బట్ ఎవరైనా సరే ఏ పొజిషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం డెఫినెట్గా ఇవ్వాలి. దెన్ అందుకనే ఈరోజు నేను వచ్చేసాను సార్తో మాట్లాడడానికి. హాయ్ సార్, హలో, ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి ఇలా ఉన్నారు. అండ్ మీ గురించి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీరు సో కాల్డ్ అనుకుంటే చాలా మాట్లాడుతున్నారు. దీనన్నిటి గురించి మీరు ఏమంటారు సార్? వాళ్ళని కదా అడగాలి, నన్ను అడిగితే నన్ను స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే స్ట్రైట్ ఆన్సర్ ఇస్తాను. నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అంట కదా అట కదా ఇటు కదా అంటే క్రెడిబిలిటీ లేని, సోర్స్ లేని ఇన్ఫర్మేషన్ మీద నేను ఏమని మాట్లాడతాను? నేను ఎందుకు అకౌంటబిలిటీ తీసుకుంటాను? మీరే అంటున్నారు ఎలిగేషన్స్ అని. ఎలిగేషన్స్ కనీసం ట్రూత్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ అయినా ఉండాలి కదా. సో నేనేమంటాను సార్, మీరు చూడడానికి చాలా చక్కగా, చాలా వెల్ ఎడ్యుకేటెడ్గా మాట్లాడుతున్నారు. దెన్ వై సార్ ఈ సిచ్యువేషన్ ఎందుకు? మీరు కావాలని ఫేస్ చేస్తున్నారా? నాకు అర్థం కాలేదు, క్వశ్చన్ అర్థం కాలేదు. ఈ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే సంపాదించుకుంటాం, మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటాం. బట్ మీరు ఇక్కడ ఈ ప్లేస్ చూస్తుంటే మీరు ఉండాల్సింది కాదు అని నాకు అనిపిస్తుంది. దెన్ మీరు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి? నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. నాకు నేచర్ అంటే ఇష్టం, నేచర్లో ఉండటం అంటే ఇష్టం, నేచర్ని చూడటం అంటే ఇష్టం, నేచర్ని ఆస్వాదించడం అంటే ఇష్టం, రీస్టోర్ చేయడం అంటే ఇష్టం, క్లీన్ చేయడం అంటే ఇష్టం. నేచర్ తోటి నేను సెపరేట్ చేసి నేను చూడలేను. నేను నెంబర్ 1. నెంబర్ 2, నేను కొన్ని మెడిటేషన్ ప్రాసెస్లు ప్రాక్టీస్ చేస్తున్నాను. దానికి నేచర్ కంటే మించిన అంబియన్స్ ఎక్కడ దొరకదు, చేయకూడదు కూడా. క్లోజ్ రూమ్స్లో వర్కౌట్ కాదు. ఓకే, మీరన్న మాటకి వస్తే నేచర్ అంటే ఇష్టం ఉన్నారు కదా సార్. బట్ ఇక్కడ చూస్తే నాకు ఎలాంటి నేచర్ మంచి నేచర్ ఉన్నట్టు అనిపించట్లేదు. అందుకనే అది అవ్వాలి అంటే ఏం చేయాలి అని దాని రీసెర్చ్ అంతా చేసి దానికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. దీన్ని రీస్టోర్ చేసి, రీప్లాంట్ చేసి, పూల చెట్లు, ఒట్టి నీడొచ్చే చెట్లు కాకుండా పండ్లు వచ్చే చెట్లు, దీనికి సంబంధించిన ఏవైతే యానిమల్స్ ఉంటాయో వాటికి కావాల్సిన బేసిక్ ఫీడింగ్ సెట్ అయ్యేలాగా వాటరు ఇవి జరుగుతూ ఉన్నాయి, ప్లానింగ్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని కొంచెం ఎట్లా రికవర్ చేయాలి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్కి ఎట్లా సొల్యూషన్ చూసుకోవాలి, ఏంటి ఆ ఫుడ్, కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. అవి ఆ పనిలోనే ఉన్న, రీసెర్చ్ అయిపోయింది, కొంచెం ఇంప్లిమెంటేషన్ మోడ్లో ఉన్నాం, జరుగుతుంది. ఓకే, సో అవన్నీ మీరెందుకు చేయాలనుకుంటున్నారు సార్? ఇదే చేయకూడదా? చేసేవాళ్ళు చేసేవాళ్ళని చేయనీరు, మీరు చేయనీరా? మీరు చేయరా? నేను ఇది చేయటం వల్ల ప్రపంచానికి ఏంటి నష్టం, జనాలకి అసలు ఎవరికైనా ఏంటి నష్టం? సార్ నేను ఒక్కటి అడుగుతాను, టు బి ఫ్రాంక్, మీరు ఫీల్ అవ్వద్దు. సో మీరు ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ నుంచి వచ్చారు, మీరు మాకు అలానే తెలుసు. బట్ అలా చూసి మిమ్మల్ని ఇలా చూడాలంటే నాకు చాలా కష్టంగా ఉంది.
నాకు చాలా సుఖంగా ఉంది అసలు. లేదు సుఖం, సార్, కంఫర్ట్ నాకు జోన్ చాలా అనేది కష్టంగా ఉంది మిమ్మల్ని ఇలా నేను చూడడం. చాలా సంతోషంగా ఉన్నా. అవునా? హ్యాపీయెస్ట్ ఎవర్. ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ నాకు లైఫ్లో ఇంతవరకు ఇంత క్లారిటీ ఆఫ్ థాట్, ఇంత ఈ క్లియర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పటివరకు నాకు కుదరలేదు. ఏవో రకరకాల పనులు, రకరకాల కమిట్మెంట్స్, రకరకాల యాక్టివిటీస్లో వెనక్కి తిరిగి చూస్తే రిగ్రెట్స్ పెద్దగా లేవు, కానీ నా ఇన్వెస్ట్మెంటే జరిగింది లైఫ్లో. నేను ఇన్వెస్ట్ చేశాను అనుకుంటాను కానీ దేన్ని వేస్ట్ చేశాను అనుకోవట్లే. ప్రతి దాంట్లో నుంచి నేర్చుకున్నా. ప్రతి ఫెయిల్యూర్లో నుంచి అంటారు కదా, ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని. అలాగా నేను ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనుకోలే. మేబీ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్నేమో. ఐ నెవర్ ఫెయిల్డ్ ప్లానింగ్. ఐ వాజ్ ఆల్వేస్ ప్లానింగ్. ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. అది ఎందుకు ఏంటి అన్నది నాకు క్లారిటీ ఉంది. అది తెచ్చుకోవడానికి కూడా కొంచెం టైం పట్టిందేమో. అది కూడా ఇన్వెస్ట్మెంటే అనుకుంటా. సో అయితే సార్, లైఫ్లో ఫెయిల్ అవుతే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలా అందరూ? లైఫ్లో ఫెయిల్ అయితే ఫెయిల్యూర్కి ఏంటి మీ డెఫినేషన్? ఫెయిల్యూర్ అంటే మనం అనుకున్న పని చేయలేకపోవడం. నేను అదే చేస్తున్నా ఎగ్జాక్ట్లీ. నేను ఏదైతే అనుకుంటున్నానో అదే చేయగలుగుతున్నా. నాకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు ఉంటారు? నాకు డబ్బులతో పని లేదు, మెటీరియలిస్టిక్ వాళ్ళతో పని లేదు, నాకు ఎవరు అప్రూవల్తో పని లేదు, కంఫర్ట్ జోన్ లేదు, నాకంటూ వాంట్స్ నీడ్స్ పెద్ద పెద్ద ఏం లేవు. నాకు పని జరుగుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది కదా. నాకు లేని ఇబ్బంది మీకు చూడటానికి ఏంటి అంత ఇబ్బంది? సార్, ఇప్పుడు మనం ఒకరిని చూస్తున్నాము అని అంటే లైక్ ఫిలిం మేకర్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, దాని యాక్టర్స్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళలో మనం ఉండాలి అని అనుకుంటాం. సో మిమ్మల్ని చూసి కూడా చాలా మంది లైక్ ప్రేమ్ సతీష్ ఇలా ఉన్నారు కాబట్టి దాన్ని ఆయనలాగా మనం ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ది వే మీరు మాట్లాడే విధానం కావచ్చు, మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం కావచ్చు, చాలా చక్కగా ఉంది. దెన్ అలా ఇన్స్పిరేషన్ అవ్వడం వేరు, ఇలా అవ్వడం వేరు కదా సార్. అంటే చూసిందల్లా తీసేసుకుంటారా? ప్రతి దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్, ప్రతి దాంట్లో నుంచి మంచి తీసేసుకుంటారా జనాలు? ఎస్, అంతే కదా సార్. ఇప్పుడు మీరు చెప్తున్న వర్డ్స్ నాకు నచ్చి దెన్ మీతో మాట్లాడడానికి వచ్చాను. సో మీరు ఎక్కడున్నారు, మీ పొజిషన్ ఏంటి అదంతా నేను పట్టించుకోలేదు. దెన్ మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది. బట్ వై సార్ ఇలా ఎందుకున్నారు అని అడుగుదామని వచ్చాను. నా లైఫ్, నా వరల్డ్లో నాకు క్లారిటీ ఉంది. అది పెద్ద ఇబ్బంది కాదు, అది ఆస్పెక్ట్ కాదు, అది డిస్కస్ చేయాల్సిన పెద్ద ఎలిమెంట్ కూడా అని అనుకోవట్లేదు. నాకు వర్కౌట్ అవుతుంది కదా, దాని గురించి అంతవరకు వదిలేద్దాం. ఇప్పుడు స్ట్రైట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. మీరు సబ్జెక్ట్గా అడుగుతారా, ఆబ్జెక్ట్గా అడుగుతారా, అది మీ డెసిషన్, మీ చాయిస్, మీ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ మీది, మీ జర్నలిజం మీది. మీరు మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడగండి. నాకు తోచిన, నాకు తెలిసిన, నాకు చెప్పాల్సిన నా ఒపీనియన్ నేను చెప్తాను. ఓకే సార్, అయితే మీరు ఫెయిల్యూర్ అన్నారు, బట్ మీరు లవ్ ఫెయిల్యూర్ అని మాత్రం నేనైతే అన్నాను. ఏదో లైఫ్లో ఎక్కడో బాగా ఎవరి చేతిలోనో కావచ్చు, ఎవరి దగ్గర కావచ్చు, మీరు ఫెయిల్ అయ్యారు, అక్కడ మిమ్మల్ని ఎవరో దెబ్బ కొట్టారు, అందుకే మీరు ఈ సిచ్యువేషన్కి వచ్చారని నేను అనుకుంటున్నా. ఏమంటారు సార్? మీరు ఏమనుకుంటున్నారు అన్నదానికి నేను ఎట్లా అకౌంటబిలిటీ చేసుకుని ఎలా సమాధానం చెప్పగలుగుతాను? నేను అయితే అది కాదు ఇది అని చెప్పండి సార్. నేనేమనుకుంటున్నాను, నా మైండ్లో ఏం నడుస్తుంది, నా థాట్ ప్రాసెస్ ఏంటి, దానికి నేను అకౌంటబిలిటీ తీసుకుని దానికి నేను చెప్పగలుగుతాను. మీరు ఇలా కదా అలా కదా అని చెప్పి మీరు నేను ఎలా అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాను అది మీరే చెప్పాలి. మీరే కదా అనుకుంటున్నారు, మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను అనుకున్నదే చెప్పా కదా సార్. అందుకే మీరు అనుకున్నది ఇది కాదమ్మా, నేను ఇది అని మీరు కదా సార్ చెప్పాలి. ఎవరికి నేను రీజనింగ్ ఇవ్వాలి, ఎవరికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఐ డోంట్ ఓ ఎక్స్ప్లెనేషన్ ఆర్ రీజనింగ్ టు ఎనీబడి. నేను ఐ బీన్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. 17 years ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను నా కాళ్ళ పైన నా పని ఏదో ఒకటి వాట్ ఎవర్ ఆన్ మై కేపబిలిటీస్ నేను సర్వైవ్ అయ్యా. మధ్యలో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోలేదా, ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోలేదా, అది అంటే అవన్నీ జరిగినాయి. ఇప్పుడు నేను అవన్నిటిని వెనక్కి తీసుకెళ్ళి నేను ఇప్పుడు టైం మెషిన్లో వెళ్ళిపోయి అన్నీ కరెక్ట్ చేసుకొని నాకు కావాల్సినట్టు నేను డిజైన్ చేసుకోలేను. ఎందుకంటే లైఫ్ పైన నా కంట్రోల్ నాకు తెలిసి జీరో. లైఫ్ టు మీ ఈజ్ in between the spaces. Life to me is what happens to me and how I react to it. మేబీ నా రియాక్షన్స్ కరెక్ట్గా లేమో, మేబీ లైఫ్ నన్ను అన్ని రకాలుగా టెస్ట్ చేస్తుందేమో, ఏమో వాట్ ఎవర్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు వర్కౌట్ అవుతుంది, నేను కంఫర్టబుల్గా ఉన్నాను, నేను నా కంఫర్ట్ జోనే లేదు, నాకు అసలు ఐఎమ్ ఓకే అంటున్నా కదా. నా ఫోకస్ నేను కాదు, నా గురించి ఫోకస్ వదిలేయండి. నేను జీరో, నథింగ్. దట్ ఈస్ నాట్ ద ఫోకస్. సో నేచర్ అంటే ఇష్టం అన్నారు కదా సార్. సో ఈ నేచర్ చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎవ్రీడే నైట్ అనేది అందరికీ తెలుసు. బట్ ఈ ప్లేస్లోనే మీరు ఉండడానికి రీజన్ ఏంటి సార్? మరి నేచర్ అన్నప్పుడు మంచి నేచర్ చాలా జరుగుతూ ఉంటాయి. నా ఫోకస్ మొత్తం ఎన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల జంతువులు కనిపిస్తాయా, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది తప్పితే మీ మెటీరియలిస్టిక్ వరల్డ్ నేచర్ నా సంగతి నాకు తెలియదు. అది న్యాచురల్ కాదు, అది నేచర్ కూడా కాదు, కారు నేచర్ కాదు. ఓకే, దాని గురించి నా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నా కోర్ ప్రయారిటీ అది కాదు, నా ఇంట్రెస్ట్, నా ప్రయారిటీ కూడా అది కాదు.
సో మీరు అంటున్నారు కదా సార్, లైక్ సమాజానికి నేను ట్రాఫిక్ సైడ్ కావచ్చు, ఫుడ్ సైడ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నేచర్ డిస్టర్బ్ అవుతుంది, వీటన్నిటిని నేను క్లియర్ చేయడానికి చూస్తున్నా అని అన్నారు. క్లియర్ చేయడానికి నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను, నేను ఏం చేయగలుగుతాను అన్న దాని గురించి ఆలోచిస్తాను, దాన్నే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అన్నారు. సో అదే ఏం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారు? అదే మీరు చూస్తారు మెల్లిగా అంతా. ప్లీజ్ సార్ కొంచెం మాకు చెప్పరా ఏం చేయాలనుకుంటున్నారు? మీరు బయట ఒక ఫెన్సింగ్ చూస్తుంటారు వచ్చేటప్పుడు, అది కొన్ని రోజుల క్రితం లేదు. అంతకుముందు ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేది కాదు. ఇక్కడ ఉచ్చ భారత్ అయితే ఉండేది అనమాట, ఉచ్చల కాంపిటీషన్ అయితే ఉండేది. ఆ బిల్డింగ్లో పని చేసేవాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, క్యాబ్లు పార్క్ చేసేవాళ్ళు, బైపాసర్స్, స్ట్రెస్ పాసర్స్, ఎవరైనా సరే అదేదో కాంపిటీషన్ అవుతున్నట్టు. ఆ చివరి నుంచి కెమెరా పెట్టుకొని చూస్తే మీకు అసలు నిజంగా కాంపిటీషన్ లాగా నడుస్తుంటుంది. అంతమంది వస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, కంపు చేస్తున్నారు. దానికి ఎప్పటి నుంచి ఎవరు ఎంత ప్రయత్నం చేసి ఎన్ని చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నేను ఎంతో కొంత నా వల్ల నేను చేసి కొంచెం ఏదో మొత్తానికి ఫైనల్ ఫెన్స్ అయితే వచ్చింది. నా వల్ల వచ్చింది, నేను తెప్పించాను, నేను ఖర్చు పెట్టాను అని చెప్పి నేను అకౌంటబిలిటీ తీసుకోలేదు. వాట్ ఎవర్ నేను కాంట్రిబ్యూట్ చేయగలిగింది, నేను సపోర్ట్ చేయగలిగింది ఏదో చేశాను. ఎగ్జాంపుల్ చెప్తాను, చెత్త, వేస్ట్ మేనేజ్మెంట్. ఇదివరకు భయంకరంగా ఉండేది రోడ్ల పైన, ఎక్కడ చూసినా ప్లాస్టిక్. నా చేతులతో నేను చాలాసార్లు తీశాను. ఇప్పుడు మీకు కనిపించేవన్నీ ఇక్కడ పారేసి ప్లాస్టిక్ మొత్తం అక్కడ ఇక్కడ పారేసి తీసుకొని వచ్చి నేను ఒక స్టేట్మెంట్, మీకు చూస్తే మీకు గుడిసెలాగా కనిపిస్తుంది, ఇది ఒక స్టేట్మెంట్, సంబడీస్ ట్రాష్ ఈజ్ సంబడీస్ ట్రెజర్ అని. నేను నాకు కావాల్సింది నేను తయారు చేసుకొని నేను వాడుకుంటున్నాను. దే ఆర్ ఆల్సో ఫంక్షనల్. నథింగ్ వర్క్స్ అంటిల్ అన్లెస్ యూ యూజ్ ఇట్. ఏది కూడా దాని అంతా అది పనిచేయదు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ యూస్. బ్రెయిన్ కూడా. సార్ ప్రేమ్ సార్, మీకు హౌస్ లేదా? నాకు అంటే అనేది నా సొంత సంపాదనలో నాది అనేది లేదు. నాకు సంపాదన లేదు, నాకు సేవింగ్స్ కూడా లేదు. గట్టిగా మాట్లాడితే ఫోన్ కూడా లేదు. ఓకే, ఫోన్ ఉండాలి కదా సార్ మీ దగ్గర? ఉండేవి ఇప్పుడు లేవు. వై సార్, ఏం చేశారు? అమ్మేశారా? లేదు, కొన్ని పంచి పెట్టాను, కొన్ని పోయినాయి, కొన్ని దొంగతనం చేయబడినాయి, కొన్ని వాట్ ఎవర్. ఇప్పుడైతే ఫోన్ లేదు. ఐమ్ ఓకే విత్ ఇట్. ఓకే సార్, పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ ఉన్నారా? నా పర్సనల్ లైఫ్ అదే చెప్పాను, నా ఇంట్రెస్ట్ లేదు, నా థాట్ నేనే ఆలోచించను. నా పేరెంట్స్ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు? నేను అవన్నీ దాటి బయటకు వచ్చి ఉన్నారు డెఫినెట్లీ ఉన్నారు. నేను మిమ్మల్ని కలవాలని అనుకోలేదా? లేదా మీరు కలవాలి అనుకోవట్లేదు? నాకు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నా మైండ్లో కూడా లేదు. అవుట్ ఆఫ్ మై మైండ్, అవుట్ ఆఫ్ మై సైట్, అవుట్ ఆఫ్ మై సైట్, అవుట్ ఆఫ్ మై మైండ్. మీరు ఇలా చేస్తుంటే మేబీ మీ పేరెంట్స్ అనుకోవచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు వాడు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. నిన్న మొన్న ఈ రోజు అనుకోలేదు కదా, అది ఎన్నో సంవత్సరాల నుంచి అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో నేను చాలా స్టేజెస్ దాటి ఈ స్టేజ్లో ఉన్నాను అంటే ఏదో జరిగే ఉంటాయి కదా, చాలా ఇన్సిడెంట్లు, చాలా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ థింక్ వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ టర్మ్స్ అనుకుంటున్నా. ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఓకే, ఇది వరకు వేరే ప్లేస్లో ఉండే ప్రేమ్ సార్ ఇప్పుడు ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఈ దగ్గర ప్రాంతంలోకి రావడానికి కారణం ఏంటి? జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనేది పాయింట్. ఇది జంగల్, దుర్గం చెరువు నీడ్స్. ఆ నీడ్స్ మీరు తెలుసుకొని వచ్చారా సార్? ఓకే, సో ప్రేమ్ సార్ నన్ను ఒక్కటి అడగాలనిపిస్తుంది. మీరు నిజంగా చాలా చక్కగా ఉన్నారు సార్, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. బట్ మీరు ఇలా పిచ్చిగా హెయిర్ పెట్టేసుకొని అలా డ్రెస్ వేసేసుకొని ఏంటి సార్ ఈ ప్లేస్ ఏంటి, మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ప్రాబ్లం పిచ్చిగా హెయిర్? అవును సార్, పిచ్చిగా స్నానం చేసే ఎన్ని రోజులు అవుతుంది సార్? స్నానం అంటే ఏంటి, మీ రకమైన స్నానం నాకు తెలియదు. నేను రోజు మాల్కి వెళ్తా, ఇనార్బిట్ మాల్లో హెయిర్ వాష్ చేస్తా. హెయిర్ ఫ్రెష్గా క్లీన్గా ఉంది, కాకపోతే దూకోవడానికి చేతులు కొంచెం సపోర్ట్ చేయట్లేదని దూకోవడం మానేసా, గ్రూమింగ్ మానేసాను అంతే. నేను హైజీనిక్గా ఉంటాను. మీరు అనుకుంటే ఇది హైజీనిక్ ప్లేసా సార్? ఈ ప్లేస్ యాజ్ ఇట్ ఈస్గా హైజీనిక్ ప్లేసే. జనాలు దాన్ని పొల్యూట్ చేసి, కరప్ట్ చేసి దాన్ని ఇలా తయారు చేశారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఉండేది కాదు, సరౌండింగ్స్ కూడా. ఇప్పుడు కొంచెం బెటర్గా బ్రీజబుల్ సిచ్యుయేషన్లో ఉంది. సో మీరు పుక్కట్ల జ్ఞానం ఇస్తున్నారు సార్ నిజంగానే. అవునా? ఎవరు తీసుకుంటారు పుక్కట్లో? ఏది ఇస్తే కెనాల్ కూడా తీసుకోరు అనుకుంటా. కెనాల్ తీసుకుంటారేమో నాకు తెలియదు, కానీ పుక్కట్ల జ్ఞానం ఇస్తే మాత్రం డెఫినెట్గా తీసుకోరు. నిజం సార్, మీరు పుక్కట్ల జ్ఞానం ఇస్తున్నారు, అది తీసుకుందామని నేను వచ్చాను. ఎవరు తీసుకోరు పుక్కట్లో జ్ఞానం, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ వస్తుంటే ఎవడు అసలు నమ్మడు. ఓకే, సో అయితే మీరు లవ్ ఫెయిలియర్ కాదు? అదే మీ డెఫినేషన్ నాకు తెలియదు, కానీ నేను లైఫ్లో ఎవాల్వ్ అయ్యి, అది నా లైఫ్లో చాలా చిన్న పార్ట్. లైఫ్లో ప్రపంచంలో నా లైఫే చిన్న పార్ట్, నా ప్రపంచమే చిన్న పార్ట్. దాంట్లో నా అంటే నా యావరేజ్ 80 ఏళ్ళు 100 ఏళ్ళు వేసుకుంటే దాంట్లో చాలా చిన్న పార్ట్. దాంట్లో నేను గడిపిన కాలము, తెలిసిన వాట్ ఎవర్ మా ఈక్వేషన్ చాలా చిన్న పార్ట్. దాంట్లో
కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్, కొన్ని మెమరీస్, గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్, వాట్ ఎవర్ చాలా చాలా చిన్నపాటి నాకు అసలు గుర్తు కూడా లేవు ఇప్పుడు. ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంతే. ఓకే సార్, ప్రేమ్ సార్ ఇంత బాగా చెప్తున్నారు కదా, మరి ఇది తాగకూడదని మీకు తెలుసు కదా అనేది రాస్తుంది కదా, ఎస్, దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ కూడా రాస్తుంది, And, దానిపైన అదేంటో అప్రూవల్ ఇంకొన్నది. గవర్నమెంట్ అప్రూవల్ నంబర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని అడగాలి. అవి బ్యాన్ చేసేస్తే ఇక్కడికి ఎందుకు వస్తాయి? అవి ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి, నాకు యాక్సెస్ ఉంది, నేను కలుస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, నాకు వర్కౌట్ అవుతుంది. ఓకే, ఓకే. అయితే మీరు చెప్పండి సార్, మీరు మిమ్మల్ని చూసే వాళ్ళకి దాన్ని తాగొచ్చు అని అంటారా? తాగి తొందరగా చచ్చిపోండి, మీ వల్ల జనాలకి ఏం ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు ఇదే మాట మిమ్మల్ని అడిగితే సార్? నేను అదే ట్రై చేస్తున్నా, ఆ పనిలోనే ఉన్నా. తొందరగా సిగరెట్లు తాగి తొందరగా క్యాన్సర్ తెచ్చుకొని తొందరగా చచ్చిపోదామని వెయిట్ చేస్తున్నా. అదే పనిలో ఉన్నా. నాకు తెలిసి ఇండియన్ నేవీలో ఒక్కళ్ళు కూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోలేదు. ఈ సిగరెట్ పేరు రెడ్ విల్స్ అంటారు. నేవీ కట్ అని రాస్తుంది చూడండి. నేవీ కట్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా దానికి? No, sir. ఇండియన్ నేవీ మొత్తం దీన్ని తాగేవాళ్ళు, దానికి ట్రిబ్యూట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి విల్స్ కంపెనీ వాళ్ళు నేవీ కట్ అని ఇచ్చారు. ఐటీసీ మ్యానుఫ్యాక్చర్ బెంగళూరులో అవుతుంది, కోల్కతాలో కూడా అవుతుంది. ఇండియన్ నేవీ మొత్తంలో ఒక్కడికి కూడా క్యాన్సర్ రాలే నాకు తెలిసి. డేటా మీరు అనలైజ్ చేసి చూడండి. నాకు రాలే క్యాన్సర్, నాకు వర్కౌట్ అవుతుంది. నేను నమ్మను ఇష్టం వచ్చిన మాటలు, పిచ్చి పిచ్చి ప్రమోషన్, వైడ్లీ పాపులర్ రూమర్స్ నేను నమ్మను. ఇంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కదా, మరి ఇది వదిలేసి మీరు ఇంకా మంచి చేస్తూ మీరు ఇంకా నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా సార్? అది కూడా చేశాను పాస్ట్లో. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నా ప్రయారిటీస్ వేరే. మాకు సో ఒక్కరు చెప్పండి సార్. నేను జరుగుతున్నాయి కొన్ని ప్రాక్టీస్లు, కొన్ని యోగిక్ ప్రాక్టీసెస్, కొన్ని మెడిటేషన్ ప్రాక్టీసెస్, ఏదో కొంచెం మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్ ఆర్ట్స్, ఏదో నాకు తెలిసిన నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ఆర్ట్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాబ్లీ ఇట్ వుడ్ హెల్ప్ మీ ఇన్ డౌన్ ద లేన్. యాక్టింగ్ పర్సూ చేస్తున్నాను కాబట్టి ఏదో సినిమాలో యాక్టింగ్ చేస్తే దానికి పనికొస్తాయేమో అని కొన్ని చదువులు, కొన్ని ప్రాక్టీసులు చేస్తున్నాను. నాట్యశాస్త్రం అని ఒక పుస్తకం ఉంది, అది చదివితే ప్రాబబ్లీ నాకైతే హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. సో ఆల్ మీడియాస్ అందరూ వచ్చి మీ దగ్గర మాట్లాడటము, దానికి చాలా తమ్నెల్స్ వేసుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్. దాన్ని మీరు అన్నారు నేను ఎవరికి ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నా లైఫ్ నా ఇష్టము అని. దాన్ని మరి అంతమంది వచ్చి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అందరికీ అంతే ఆన్సర్ ఎవర్రా మీరంతా? నా లైఫ్ గురించి అంత ఇంట్రెస్ట్, అంత ఫోకస్, అంత ఎవర్రా మీరంతా? ఏంట్రా మీకు పని? నాకేమైనా డబ్బులు ఇస్తారు? ఇండైరెక్ట్ గా నన్ను కూడా అంటున్నారు కదా సార్. వై నాట్? కాదు, నాకేమైనా డబ్బులు ఇస్తున్నారా? నేనేమైనా డబ్బులు అడుగుతున్నానా? నేనేమైనా డిమాండ్ చేస్తున్నానా? మరి ఏంటి వచ్చి ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఓకే, నేను కంఫర్టబుల్గా ఉన్నాను, మంచి మూడ్లో ఉన్నాను, ఓకే అని చెప్పి నాకు ఓకే, నాకు పోయేదేం లేదు. ఏది పడితే ఎలిగేషన్లు చేసి, ఏది పడితే తమ్ముళ్ళు, అది కూడా నన్నే అడిగి మీరు ఫీల్ అయ్యారా, మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీరు అదంట కాదు, దానికి నేను హౌ యామ్ ఐ ఈవెన్ లయబుల్ టు? నాకు అర్థం కావట్లా. నైస్ స్మైల్ సార్. థ్యాంక్ యూ. మీరు ట్రై చేస్తుంటే మేబీ హీరో అయ్యి ఉండేవారేమో. నేను జెన్యున్గా ఇంతవరకు ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు తెలిసినంతవరకు నేను ఇప్పుడు యాక్టర్ని అవ్వాలి అని చెప్పి గట్టిగా అనుకోలేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అనిపించింది, ట్రై చేశాను, దానికి తగ్గట్టుగా ఏదో ఎక్స్పీరియన్స్లు అయినాయి, అక్కడ పక్కన పెట్టేశాను. తర్వాత ఫేజెస్లో చాలామంది అడిగారు, నేను ఎప్పుడు కన్సిడర్ చేయలేదు, నన్ను యాక్టర్ ఎప్పుడు చూడలేదు కూడా. కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్, కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొన్ని మీటింగ్స్, కొన్ని డిస్కషన్స్లో సరే వై నాట్ అని చెప్పి తీసుకున్న డెసిషన్లో రీసెంట్లీ ఒక 6 months 8 months క్రితం తీసుకున్న డెసిషన్లో మెథడ్ యాక్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, ప్రాసెస్, దాన్ని అప్లై చేద్దాం అని చెప్పి నేను యాక్చువల్గా ఇక్కడే ఒక ప్రాసెస్లో ఫిల్మ్ మేకింగ్ చేద్దాం. ఫిల్మ్ మేకింగ్ అంటే ఇలాగే చేయాలి అన్న రూల్స్ అని నేను పెట్టుకోవాలి. దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఎవరికి తోచింది, ఎవరికి తెలిసింది ఇది చేస్తే అదే. నాకు తెలిసిన ఫిల్మ్ మేకింగ్లో నేను ఏదో ఇక్కడే లొకేషన్లో చేద్దామని చెప్పి ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం, లొకేషన్లోనే కాస్ట్యూమ్స్ అన్నీ తెచ్చుకొని మెథడ్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేద్దాం అని కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇక్కడ రావడానికి. అది అయిపోయే ప్రాసెస్లో, అది జరిగే ప్రాసెస్లో రకరకాల కొత్త ఎక్స్పీరియన్స్లు, కొత్త ఇన్సిడెంట్లు, కొత్త లైఫ్లో కొత్త ఎక్స్పీరియన్స్లు అవన్నీ జరుగుతూ మేబీ కొంచెం టైం జరిగిందేమో, దాంతో మేబీ గ్రూమింగ్ తగ్గిందేమో, కొంచెం దుమ్ము పట్టిందేమో, కొంచెం గ్రూమింగ్ తగ్గిందేమో. దానివల్ల నాకేం ఇబ్బంది లేదు. నేను ఎలా ఉన్నానా అలా ఉన్నానని చెప్పి నేను ఎప్పుడు నా ఫోకస్, నా సెల్ఫ్ సెంట్రిక్ ఫోకస్గా నేను ఆలోచించాల్సిన సంవత్సరాలు అయింది. మేబీ ఇదివరకు అలా ఉండేవాడినేమో. నాకు అవసరం లేదు, నేను అద్దంలో మొహం చూడను, నా బేసిక్ థింగ్స్ నేను కొన్ని వదిలేసుకున్నాను, నాకు అవసరం లేదని.
నాకు లేని బాధ మీకేంటి అని. అంటే సార్ మీరు అన్నారు కదా ఇందాకే నేను డైలీ ఖచ్చితంగా హెయిర్ వాష్ చేస్తాను, ఇక్కడున్న దగ్గరున్న మాల్లోకి వెళ్తాను అని. అవును. దాన్ని ఇలా అనకూడదు సార్, క్షమించండి ఒకవేళ మీరు తప్పుగా అనుకుంటే. సో ఈ అవతారంలో ఉంటే ఎవరు లోపల కూడా రానివ్వరు. నేను రోజుకి 2-3 వెళ్తున్నారు కదా, అప్పుడు అప్పుడు వెళ్ళినారు మిమ్మల్ని ఎవరు డిఫరెంట్ గా చూసిన మీకేం అనిపించట్లేదా? నాకేం అనిపించదే. మీరు అసలు ఎవరిని చూడరా, నన్ను ఎవరు ఇలా చూస్తున్నారు కానీ చూస్తున్నారు కదా మీకు దాన్ని మరి మీకు అప్పుడైనా అనిపించట్లేదా సార్ ఎందుకు నేను ఇలా ఉంటున్నాను అని? అయ్యో నాతోటి మాట్లాడాలని, అక్కడ నాతోటి టైం స్పెండ్ చేయాలని, నా అటెన్షన్లోకి రావాలని చాలా మంది కూడా చూస్తుంటారు. వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తాను. చిన్న చిన్న పిల్లలు దాన్ని చూసి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, అది ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఐ అబ్జర్వ్ బేసికలీ. వాళ్ళే నన్ను చూసి ఏమి ఫీల్ అవుతున్నారు, ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు కంటే కూడా ఐ అబ్జర్వ్ థింగ్స్, ఐ అబ్జర్వ్ కాస్ట్యూమ్స్, ఐ అబ్జర్వ్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను అప్డేట్ అవ్వాలి కదా, నేను అవుట్డేటెడ్ కదా, కొన్ని సంవత్సరాలు డిస్కనెక్ట్ అయి ఉన్నా ప్రపంచంతో. నేను మాల్కి వెళ్ళే రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ జనాలను అబ్జర్వ్ చేయటం, కలర్ కాంబినేషన్, డ్రెస్సు, బిహేవియరు, హెయిర్ స్టైల్స్. నేను చాలా చాలా అబ్జర్వ్ చేస్తుంటాను, చాలా వింటూ ఉంటా. మాటలు, కాంటెంపరీ మాటలు ఏం మాట్లాడుతున్నారు, పొలిటికల్ లాంగ్వేజ్ ఏ స్టాండర్డ్కి వెళ్ళింది అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కనపడుతుంది. మీకు బిచ్చగాడు అనే టైటిల్ ఇస్తున్నారు, ఇది మీకు బాధ అనిపించట్లేదా? నేను బిచ్చగాడిని అయితేనో లేదంటే నేను బిచ్చం ఎత్తుకుంటేనో దాని గురించి నేను ఆలోచించి దాని గురించి మాట్లాడతాను కాంటెక్స్ట్. నేను అడుక్కోవడం మీరు ఎవరైనా చూసారా? నేను మిమ్మల్ని ఏమైనా అడుక్కున్నాను? మరి తిండి ఇదంతా ఎలా వస్తుంది? నాకు వర్కౌట్ అవుతుంది కదా, ఏదో నాకు వర్కౌట్ అయితే నాకు వర్కౌట్ అవుతుంది. మీకేంటి ఇబ్బంది? కాదు సార్, మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి అన్నప్పుడు మీరు అన్నారు కదా సమాజానికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఉండాల్సిన అవసరం అయితే లేదు, సమాజానికి యూజ్ అయ్యేదే చేస్తా అదే చెప్తున్నా. అదే ఓకే, చెప్పండి సార్. ఇలా డ్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇట్లా సిగరెట్లు తాగాల్సిన అవసరం లేదు, ఇట్లా గంజా కొట్టాల్సిన అవసరం లేదు, ఇట్లా ఆల్కహాల్ తాగాల్సిన అవసరం లేదు. నేను చేసిన లైఫ్లో మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ జర్నీ, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఏదో ఉంటుంది కదా ట్రిప్. ఎవరి ట్రిప్లో వాళ్ళు ఉండండి. నాకు ఇది వర్కౌట్ అవుతుంది. సో సమాజం బాగా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్నో వింటున్నాం, చిన్నపిల్లల హత్యలు అంటూ, లైక్ సూసైడ్ హత్య చేసి దాన్ని సూసైడ్గా చిత్రీకరించి ఇలా చేస్తున్నారు కదా. మీరు అన్నారు కదా నేను మాట్లాడతాను అని, ఈ విషయం గురించి ఏం మాట్లాడతారు సార్? కలియుగంలో ఇంతే ఇవేంటి ఇంకా చాలా చాలా చిత్రాలు చాలా చాలా జరుగుతూ ఉంటాయి. మీరు ఇవే అనుకున్నాను, ఇంకా నీచమైనవి, ఇంకా రకరకాల ఇన్సిడెంట్లు నేను నా కళ్ళతో కూడా చూసాను. ప్లేస్లు పేర్లు వద్దులే కానీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఓకే సార్. ఒక ప్లేస్లో ఒక 70-80 ఏళ్ళ వయసులో ఉన్న ఒక మనిషి ఒక టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని ఒక టైప్ ఆఫ్ రిలీజియన్ని ప్రీచ్ చేస్తూ సో కాల్డ్ ఒక రిలీజియస్ లీడర్, స్పిరిచువల్ లీడర్ అనుకుందాం, డీటెయిల్స్ వద్దు. ఓకే. నేను లైఫ్లో చాలా చాలా వినకూడని విన్నాను, చూడకూడనివి కూడా చూశాను. నేను అది చూడగానే నా ఫస్ట్ టైం నేను స్టన్ అయ్యి బ్లాంక్ అయిపోయాను. నాకు అర్థం కాలేదు వాట్ ఈస్ దిస్ అని. ఇందాక చెప్పిన మనిషి చేతిలో ఏదో ఒక జంతువుని పట్టుకొని ఏదో చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు ఎట్లా రియాక్ట్ అవ్వాలో. ఆ జంతువు వయసు ఎంత ఉంది, అది కుక్క పిల్ల, పిల్లి పిల్ల, ఒకసారి కుక్క ఒకసారి పిల్లి కూడా. నాకేం అర్థం కాలేదు, ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. దీని గురించి ఏమని మాట్లాడతారు ఇప్పుడు? ఆ జంతువు, ఆ మోగజీవి, ఆ పిల్లో కుక్కో వెళ్ళి కోర్టుకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను రేప్ చేశాడని. ఇంతకంటే నీచమైన ఏమన్నా విన్నారా, చూసారా? ఇట్లాంటిది రీసెంట్గా ఐ థింక్ పాపులర్ కూడా అయినట్టున్నాయి ఈ విషయాలు. చిన్నపిల్లల రేపులు, హత్యలు అంటే ఎప్పటి నుంచో విని అలవాటైపోయి యాక్సెప్ట్ చేసేస్తున్నారేమో ఈజీగా, ఇట్స్ ఓకే అని. ఏంటిది? దీని గురించి మాట్లాడండి. తర్వాత ఏమైంది, ముందేమైంది, మీరేం చేస్తారు, ఏని తర్వాత వాట్ ఈస్ దిస్? స్లాట్ దొరికితే సరిపోతుంది. కలియుగంలో ఇంతకంటే ఇంకా నీచమైనవి కూడా జరుగుతాయి, ఇంకా చాలా చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది, ఇంకా చాలా జరుగుతుంది. నేను ఇలాంటివి కూడా చూసాను. ఓకే సార్. సంస్థానికి మన ప్రేమ్ సార్ ఇక్కడే హ్యాపీగా ఉంది అంటారు. ఇక్కడైతే అట్లాంటివి చూడాల్సిన అవసరం లేదు. ఓకే సార్. సో సార్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. సో నా గురించి అయితే ఎవరు పట్టించుకోవద్దు, మీకేమన్నా ఫ్యూచర్కి యూజ్ అయ్యే పాయింట్స్ మాట్లాడాలనుకుంటే మాత్రం రండి అని చెప్తున్నారు. దాని గురించి కూడా ఇంకా మనం ఏం మాట్లాడాం. థ్యాంక్ యూ సార్. మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం.